ఫ్రెండ్స్, ఒకరేమో సౌత్ ఇండియా సూపర్ స్టార్ రజనీకాంత్ మూవీ, మరొకటి వచ్చేసరికి టాలీవుడ్ బాలీవుడ్ సూపర్ స్టార్లు అయినటువంటి యంగ్ టైగర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ మూవీస్. అయితే ఇంతకు ముందు ఇలాంటి పెద్ద సినిమాలు ఉండేటప్పుడు నిర్మాతలు ముందుగానే మాట్లాడుకొని పెద్ద సినిమాలు ఉండే వారంలో ఇంకే ఒక్క సినిమా పెద్ద సినిమాలు లేకుండా చూసుకునేవాళ్ళు. దీనివల్ల వచ్చే కలెక్షన్స్తో సేఫ్ జోన్లో ఉండేవారు. అయితే ఇప్పుడు వార్ 2కి కూలీకి మధ్య జరుగుతున్న వార్లో వచ్చేసరికి అది ఏదీ లేదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ రెండు సినిమాలు ఆగస్టు 14 ఒకేసారి రిలీజ్ అవుతున్నాయి. అదేవిధంగా రెండు కూడా పెద్ద స్టార్స్ ఉన్నటువంటి సినిమా కావడం వల్ల రెండింటి మీద మంచి అయిపోయిందని చెప్పుకోవచ్చు. అయితే బాలీవుడ్ సినిమా అయినటువంటి వార్ 2 వచ్చేసరికి బాలీవుడ్లో 9,000 స్క్రీన్లో రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు. అయితే ఇప్పుడు కూలీ సినిమాలో అమెరికాను ఉండడం వలన, ఆ సినిమాపై మంచి హైప్ ఉండడం వల్ల, కనకరాయ్ డైరెక్ట్ చేయడం వల్ల కూడా ఈ సినిమాకి ఒక మంచి హైప్ రావడం జరిగింది. అదేవిధంగా ఈ మూవీని 8 వారాల తర్వాత ఓటీటీలోకి తీసుకురావాలనే ఒక పాయింట్తో కూడా సింగిల్ స్క్రీన్ థియేటర్స్ అన్ని ఈ సినిమాలు తీసుకోవాలని చూస్తున్నట్టు ఒక సమాచారం వినిపిస్తుంది. ఇదే కానీ జరిగితే 9,000 స్క్రీన్లో రిలీజ్ చేయాలనుకుంటాం. వార్ 2 కల నెరవేరదనే చెప్పుకోవచ్చు. ఇదేదో ముందే తెలిసి ఉంటే మేము ఒక వారం ముందు సినిమా రిలీజ్ చేసుకునే వాళ్ళమని వార్ 2 నిర్మాతలు అంటున్నట్టు సమాచారం. అయితే తెలుగులో కూడా వార్ 2 సినిమాను ఎన్టీఆర్ ఉండడం వల్ల రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా మంచి అయిపోతుందని మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఎన్టీఆర్ కూడా మార్కెట్ మన తెలుగులో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అయితే ఎన్టీఆర్ కూడా మార్కెట్తో ఈ మూవీని తెలుగులో 80 కోట్లకి సితారా ఎంటర్టైన్మెంట్స్ తీసుకుందని మనం చెప్పుకోవచ్చు. ఇక వార్ 2 సంగతి పక్కన పెడితే కూలీ సినిమాను కూడా తెలుగులో 48 కోట్లు పెట్టి దక్కించుకుంటున్న సమాచారం వినిపిస్తుంది. ఎందుకంటే తెలుగులో కూడా రజనీకాంత్కి ఎంత పెద్ద మార్కెట్ ఉందో మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అదేవిధంగా ఇంతకు ముందు వచ్చిన మూవీస్ ఏవైతే ఉన్నాయో లోకేష్ కనకరాజ్ మూవీస్ కూడా మంచి హిట్ కావడం జరిగింది. అది కూడా ఒక రీజన్ అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా కింగ్ నాగార్జున కూడా ఈ మూవీలో ఉన్నారు. అది కూడా ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. ఇవన్నిటి కారణంగా తెలుగులో కూడా 48 కోట్లకి కూలీ సినిమాని దక్కించుకోవడం జరిగిందని సమాచారం వినిపిస్తుంది. అయితే ఇది పక్కన పెడితే తెలుగులో కూడా వార్ 2 కూలీ రెండు ఈక్వల్ స్క్రీన్ షేర్ చేసుకుంటాయి అని ఒక టాక్ నడుస్తుంది. అయితే బాలీవుడ్ విషయానికి వచ్చేసరికి 9,000 స్క్రీన్లో రిలీజ్ చేయాలనుకున్న వార్ 2 మూవీకి ఆశలకు గండిపడినట్టే చెప్పుకోవచ్చు. ఎందుకంటే కూలీ సినిమాలు అమెరికాను ఉండడం వల్ల ఒక మంచి బజ్ క్రియేట్ అవడం జరిగింది. దీనివల్ల కూలీ కూడా ఎక్కువ స్క్రీన్లు వస్తాయని ఒక టాక్ నడుస్తుంది. అయితే ఇక మనం చూసుకున్నట్టయితే సౌత్ ఇండియాలో మొదలు పెడితే బాలీవుడ్ మీదుగా అమెరికా వరకు ఈ రెండు సినిమాల మధ్య వార్ అనేది మామూలుగా ఉండదని మనం అనుకోవచ్చు. అయితే వార్ 2 నేమ్ అనేది వార్ 2 సినిమా కాకుండా ఈ రెండు సినిమాల మధ్య ఒక వార్గా ఉండబోతుందని మనం చెప్పుకోవచ్చు. అయితే మీ యొక్క అభిప్రాయం తెలియజేయండి. ఈ రెండు సినిమాల్లో ఏ మూవీకి ఎక్కువ కలెక్షన్ వస్తాయని మీరు అనుకుంటున్నారో తెలియజేయండి. థ్యాంక్ యూ.